హలో ఫ్రెండ్స్, మునక్కాయ పులుసు రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. చూసే ముందుగా ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ముందుగా అయితే టమాటాలు, ఉల్లిగడ్డలు, మునక్కాయలు అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. చింతపండు అయితే నానబెట్టి పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టేసుకొని 1.5 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, కొన్ని మెంతులు, ఒక ఎండుమిరపకాయ, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని వేగిన తర్వాత మనం టమాటాలు కూడా వేసుకోవాలి. టమాటాలు కల్లుపు వేసుకొని ఉడికించుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 స్పూన్ వరకు కారం వేసేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు కూడా వేసేసుకొని బాగా కలిపేసి ఇప్పుడు చింతపండు పులుసు అనేది పోసుకోవాలి. చింతపండు పులుసు కూడా పోసుకున్న తర్వాత ఇంకొన్ని వాటర్ అనేది మనం యాడ్ చేసుకోవాలండి. ఈ వాటర్ అనేది యాడ్ చేసుకొని మొత్తం సరిపోయిందా లేదా చూసుకునేసి ఈ విధంగా ఉడికేటప్పుడు ఒక 5-6 వెల్లుల్లిపాయలు అనేది దంచి వేసేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 నిమిషాలు మళ్ళీ ఉడకనిచ్చినట్లయితే మనకు పులుసు అనేది రెడీ అయిపోతుంది. ప్లీజ్ లైక్